చీరాల పట్టణంలో అపోలో ఎదురు దారుణం చూడండి. ఈ రోడ్డు గత ప్రభుత్వం అంటే గతంలో రాక్షస పాలన అయిపోయింది. రోడ్డు అలాగే అయిపోయింది. ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం కూడా ఈ రోడ్డు ఇంకా ఇలా ఉందంటే దీని అధికారుల నిర్లక్ష్యం. ఎందుకంటే దీని గురించి అసెంబ్లీలో మాట్లాడి పెద్దలు గౌరవనీయులు చీరాల అభివృద్ధి ప్రదాత పేదలపాటి పెన్నిధి మా చీరాల శాసనసభ్యులు కొండయ్య గారు దీని మీద అసెంబ్లీలో మాట్లాడి బడ్జెట్ వస్తే ఈ అధికారులు కమిషనర్ గారు కానీ పీ గారు కానీ ఏఈ గారిని పట్టించుకోవడం చాలా బాధాకరం. దీన్ని మా దంతపల్లి ఖండిస్తుంది మిత్రులారా. ఎందుకంటే ఈ రోడ్డు మెయిన్ రోడ్డు కొత్తపేట చీరాలంటే మీకు తెలియని విషయం కాదు. ఇటు పక్క హాస్పిటల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, ఇటు పక్క రాకపోకలు ఉద్యోగస్తులు ఎంతోమంది వస్తున్నారు. చిన్న పనులు చేసుకునే వాళ్ళు కానీ వ్యాపారం చేసుకొస్తే వ్యాపారస్తులు ఎంతోమంది రాకపోకలు ఉన్న రోడ్డు మెయిన్ రోడ్డు ఇది. ఇటు పక్క హాస్పిటల్ ఉండే, పక్కన కాలేజీలు ఉండే, పిల్లలు చదువుకునే కాలేజీలు అయినా ఈ రోడ్డు ఇంతవరకు వేయకపోవడం చాలా బాధాకరం. దీన్ని మనంతా ఖండిస్తుంది మిత్రులారా. ఆల్రెడీ బడ్జెట్ వచ్చినప్పుడు ఈ రోడ్డుని ఇంతవరకు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ రోడ్డు ఇంతవరకు ఆగింది మిత్రులారా. వెంటనే దీనిపై కమిషనర్ గారు ఏఈ గారు స్పందించి వెంటనే రోడ్డు వేయాలి. అలాగే అక్కడ గుంట అలాగే ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురు, ఆ గుంటను కూడా వెంటనే పూర్తి చేయాలి. అలాగే మసీదు ఎదురు ఇంతవరకు మూత వేయలేదు. మనకు మనిషి పడ్డాడు, చనిపోతే ఎవరు దానికి బాధ్యుల? ఇది ప్రజాప్రభుత్వం, ఇది మన కూటమి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వంలో ఎక్కడ చూసినా ప్రజలకు న్యాయం జరుగుతుందంటే ఎక్కడ ఈ అధికారులు నిర్లక్ష్యం వల్లే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతున్నాయి. మన ప్రీతమ పేదలపాటి పెన్నిధి మన చీరాల అభివృద్ధి ప్రదాత మా చీరాల శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కూడా కమిషనర్ గారు ఫోన్ చేసి చెప్పిన ఇంతవరకు రోడ్డు వేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని మా దంతపల్లి ఖండించుకుని మిత్రులారా. వెంటనే రోడ్డు వేయాలి. ఎందుకంటే ఇటు చుట్టుపక్కల అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. కొత్తపేట చీరాల రాకపోకలు ఎన్నో పొద్దు నుంచి 24 గంటలు తిరుగుతూనే ఉంటారు. ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, చిన్న పనులు తెచ్చుకునే ప్రజలు ఉన్నారు, పేద నిర్భేద ప్రజలు ఉన్నారు. దీన్నిగా దృష్టిలో పెట్టుకొని అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డును వెంటనే వేయాలి, ఆ కుంటను వెంటనే పూడ్చాలి. అలాగే మసీదు మీద ఎదురున్న సర్పీ ట్యాంక్ మీద ఇమీడియట్లీగా మూత వేయాలని మా దంతపల్లి పార్టీ డిమాండ్ చేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు అందరికీ మా దంతపల్లి పార్టీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్, జై భారత్.